ఐటీ గ్రిడ్ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఆ సంస్థ ఎండీపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు 2 రోజుల్లో తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందిస్తామని అమెజాన్, గూగుల్ ప్రకటించాయి. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థ మూలాలను తవ్వుతున్నారు తెలంగాణ పోలీసులు. ఐటీ గ్రిడ్ అధినేత అశోక్ పై సైబరాబాద్తో పాటు హైదరాబాద్లోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో 2 పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. అశోక్ ఏపీలోనే తలదాచుకున్నాడని తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించింది, డేటాను ఎక్కడ స్టోర్ చేసింది, ఎవరెవరితో షేర్ చేసుకుంటుంది వంటి వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్లౌడ్ నెట్వర్కింగ్ రూపంలో అమెజాన్, గూగుల్ సంస్థల వద్ద భద్రపరిచినట్లు తేలడంతో ఆ 2 సంస్థలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో తమ వద్ద ఉన్న వివరాలను షేర్ చేసుకుంటామని పోలీసులకు ఆ 2 సంస్థలు సమాచారం అందించాయి. అశోక్ ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారింది. డెడ్ లైన్ పెట్టి నోటీసులు ఇచ్చినా అశోక్ ఎప్పటి వరకు స్పందించలేదు. దీంతో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అశోక్ చిక్కితే కేసు దర్యాప్తు కొలిక్కొస్తుందని చెప్తున్నారు పోలీసులు. అశోక్ కంపెనీపై ఫిబ్రవరి 21నే ఫిర్యాదు అందింది. వెంటనే పోలీసులు అశోక్ను పట్టుకున్నా ఆ తర్వాత ఎందుకు వదిలేశారన్నది చర్చనీయాంశంగా మారింది. అశోక్ను వదిలిపెట్టమని ఎవరు ఆదేశించారన్న దానిపై సైబరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో ఒకరిని బదిలీ చేశారు. ప్రస్తుతం అశోక్ ఏపీలోనే ఉన్నాడని భావిస్తున్న పోలీసులు అతన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో 10 మంది ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. ఫామ్ 7 దరఖాస్తుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ద్వారా ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు మంత్రులు. ఒక క్రిమినల్కి ఎలాంటి ఆలోచనలు వస్తాయో అలాంటి ఆలోచనలు వైసీపీ చేస్తుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్తో కలిసి టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. సైబరాబాద్ పోలీసులు తమపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు మంత్రులు. రాష్ట్రంలో వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ నేతలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల కమిషన్ను కలిశారు. అక్రమంగా ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వేల సంఖ్యలో ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేశారు. కలెక్టర్తో విచారణ జరిపించాలని కోరారు. ముఖ్యంగా అగ్రకులాల వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓట్లు వేయనీయడం లేదని విమర్శించారు. ఆ గ్రామాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఈసీని కోరామని వెల్లడించారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఏపీ ప్రజల డేటా ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ అయిందన్న ఆరోపణలను ఏపీ ఐటీ శాఖ ఖండించింది. ఆధార్ డేటా బయటకు వస్తుందన్న విమర్శలను తోసిపుచ్చారు అధికారులు. ప్రజా సాధికారిక సర్వే సమాచారం కూడా పూర్తి స్థాయిలో భద్రంగా ఉందని ప్రకటించారు. డేటా అనుమతి లేని వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా పటిష్టమైన వ్యవస్థ ఉందని చెప్పారు. ఆధార్ డేటాతో మొత్తం డేటా బయటకు వచ్చిందనడం అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మొట్టమొదటిది ఆధార్ డేటా గవర్నమెంట్ ఆఫ్ యూఐఐడి ఏదైతే ఉందో వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. చాలా సెక్యూర్డ్ అయిన సెంట్రల్ ఐడెంటిటీ డేటా డిపాజిటరీగా ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏదైతే ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నడుస్తుందో ఈ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్కి సంబంధించి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని దే విల్ మానిటర్. అంటే ఎవరైనా డేటా సెక్యూర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా, ఎవరైనా ఈ డేటాబేసెస్ మీద అటాక్ చేస్తున్నారా, డేటా ప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నారా అనేది కంటిన్యూస్గా వాచ్లో ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే, ఫర్గెట్ అబౌట్ డంప్ బల్క్ రికార్డ్స్ వదిలేసేయండి. ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే ఎవరైనా ఒకవేళ డ్రా చేయాలనుకుంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్, ఆథరైజ్డ్ ఏజెన్సీ కెన్ డూ. డిపార్ట్మెంట్ యాజ్ అన్ ఆథరైజ్డ్ ఏజెన్సీ కెన్ పుల్ ద డేటా అండ్ వ్యూ ఇట్. వేరాజ్ ఎనీ అన్ఆథరైజ్డ్ పర్సన్ ఒకవేళ చేయాలనుకుంటే కూడా ఆటోమేటిక్గా అది మనకు తెలిసిపోతుంది. ఒకటి, ఎవరు చేశారనేది కూడా మనకు ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మై అపీల్ త్రూ మీడియా టు ఎవరీవన్ ఈస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డేటాబేస్లు ఏవి కూడా లీకేజ్ లేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళ వ్యక్తిగత డేటాకు సంబంధించి పూర్తి స్థాయిగా అది సురక్షితంగా ఉంది. వాళ్ళు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. People's data has been leaked or breached from the people sub system or the RTG system is completely wrong. It is actually baseless. There is no such event which has happened. Anyone, the traces are always there.
there is something called as log files. It is not so easy to do something in a secured data environment. Log files అనేది ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా అది డేటా దాని నుంచి తీసుకున్నప్పుడు కానీ లేదంటే దానిపైన వర్క్ చేసినప్పుడు కానీ there is a log. So our logs are open for scrutiny by any agency. There is absolutely no issue. So we give 100% confidence to the people of Andhra Pradesh that whatever data they have given with their consent, we are. కాబట్టి ఆధార్ డేటాతో మొత్తం డేటా బయటకు వచ్చిందంటాం అనేది పూర్తిగా అవాస్తవం.